ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఇది వచ్చేసి మా చిన్నక్క వాళ్ళ ఇంట్లో గ్యార్మీ పండుగ సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మా పెద్ద బావ, తర్వాత వచ్చేసి మా రెండో బావ, అక్కడ కనిపించేది మా పెద్ద అక్క, నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. సరే వెళ్దాం పదండి. ఏం వంటలు చేస్తున్నారో, నేనైతే ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే వంటలు స్టార్ట్ కూడా అయిపోయినాయి. మధ్యలో వీడియోలో ఏం చెప్పాలి బిర్యానీ గురించి నా వీడియోస్లో ఉంటాయి చూడండి. నా ఛానల్లో చాలా వీడియోస్లు ఉన్నాయి బిర్యానీవి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే బిర్యానీ చేసుకోవాలి అనుకుంటే చూడండి. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ ప్రాసెస్ అయితే చూపించేకి వీలు లేదు. ముందు నుంచే అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫైనల్కి వచ్చింది అన్నమాట బిర్యానీ. ఇలాగా చికెన్ అయితే చేస్తున్నారు, ఇంకా బిర్యానీ కోసము మాట్లాడుతున్నాం అన్నమాట. ఇంకా తర్వాత అన్నము వాల్చాలి పర్ఫెక్ట్గా దంచి, పొడి పొడిగా ఉండకూడదు, మెత్తగా కాకుండా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. అక్క చెల్లెళ్ళం కలిసినామంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎన్ని మాటలు మాట్లాడుకుంటాం, ఎంతో సంతోషం కలుగుతుంది తెలుసా. అక్క చెల్లెళ్ళ ప్రేమ మాటల్లో చెప్పలేం. ఇంకా మేము ఇప్పుడంటే కొంచెము పిల్లలు, పనులు, బాధ్యతలు ఇలాగా మాకు ఇంకా టైం లేదు కలిసేకి, పనుల వల్ల ఎప్పుడో ఇలాగ పండుగలు అప్పుడే కలుస్తున్నాము. బాధ్యతలు పెరిగిపోయినాయి, ఇంకా కొంచెము బిజీగా ఉంటారు అందరికీ పనులు ఉంటాయి, అందరికీ ఖాళీగా ఉండదు. ఎప్పుడో ఇలాగ పండుగలప్పుడు మాత్రమే ఇలాగ కలిసి మాట్లాడుకొని హ్యాపీగా భోజనం చేసుకొని ఇంట్లోకి వెళ్తాము అందరం కలిసి. నేను ఒకటే చెప్తానబ్బా, అక్క చెల్లెలు ఎవరన్నా మాట్లాడుకోకుండా అలిగి ఉంటే కనుక మాట్లాడుకోండి. ముఖ్యంగా చిన్నవాళ్ళు అయితే కొంచెం తగ్గి మీరే అక్కతోటిగా మాట్లాడడము, ఇంటికి వెళ్ళడము, పలకరించడం ఇలాగ చేయండి. ఎవరన్నా ఆడపిల్లల్ని ఇంట్లోకి పిలుచుకొని అన్న తమ్ముళ్ళు ఉంటే అన్నోళ్ళు ఎవరన్నా మీరే కొంచెం పెద్ద మనసు చేసుకొని మాట్లాడండి. లేదంటే చెల్లెలే పెద్ద మనసు చేసుకొని పుట్టినింటికి రాకుండా అలిగి అలాగా ఉంటే అలా దూరం చేసుకోవద్దండి పుట్టినింటికి. ప్లీజ్ అందరు కలిసిమెలిసిగా హ్యాపీగా ఉండాలి. నేను ఎప్పుడు ఇదే చెప్తుంటాను. ఇదిగోండి మాటల్లో నేను ఇక్కడికి వచ్చేసాను. మా చిన్నక్క వాళ్ళ మిద్దె పైన పూల మొక్కలు అయితే చాలా పెట్టింది అక్క. అన్ని పేర్లు చెప్తుంది పూల మొక్కలువి. ఎంత మంచిగా నీట్గా మెయింటెనెన్స్ చేస్తుందో చూడండి. చెట్లన్నీ బాగా పూలు కూడా పూస్తున్నాయి. ఇదేమో ఈ చెట్టు, ఇది సెంటు మల్లె, జాజి మల్లె, గుండు మల్లె, అన్ని పేర్లు చెప్తుంది అన్నమాట. ఎంత బాగా పెట్టిందో పూల మొక్కలు. ఎంత హ్యాపీగా ఉంటాం తెలుసా ఈ పూల మొక్కల వల్ల. హెల్త్ ఎంత బాగుంటుందంటే నిజంగా పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, ఇంకా ఏదన్నా పండ్ల మొక్కలు ఇలాగ మిద్దె పైన పెట్టి చూడండి, మీకు ఎంత హ్యాపీగా ఉంటారంటే మాటల్లో చెప్పలేను నేను. మీరు ఒక్కసారి ఇట్లాగా పెంచడము మిద్దె పైన అలవాటు చేసుకోండి మొక్కలని. ఎలా టైం గడిచిపోతుందో తెలీదు. చాలా పని ఉంటుంది మొక్కలది. పొద్దున్నే నీళ్లు పోస్తాము, అందులో ఏదన్నా ఎండిపోయిన ఆకులు ఉంటే తీయడం, గడ్డి మొలుస్తుంది అది తీయడం, మళ్ళీ సాయంత్రం నీళ్లు పోసేకి మళ్ళీ వస్తాము. చాలా టైము. 5 గంటల అక్క జాంకాయల చెట్లు ఉన్నాయి, పండ్లు కాసినవి చూపిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంటామన్నమాట మొక్కలు పెంచితే. మనం హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా హెల్త్ బాగుంటుంది కదా, అదే చెప్తున్నాను. మొక్కలని పెంచండి, ఇంట్లోన కానీ బయట కానీ ఏదో మిద్దె పైన కానీ ఓకే చేసుకొని. కమరక్క చూడండి మొబైల్ చూసుకుంటూ కూర్చోయింది. ఇప్పుడు వరకు ఇంకా వంట చేసి
ప్రశాంతంగా కూర్చోయింది అనమాట. మా తమ్ముని భార్య, ఇదిగోండి మా తమ్ముని కొడుకు. ఎన్ని మాటలు నేర్చుకున్నాడంటే అబ్బబ్బబ్బ, ఎన్ని మాటలు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే భలే సందడి ఉంటుంది వాళ్ళ ముద్దు మాటలతోటిగా. ఎంత బయట నుండి ఫ్రస్ట్రేషన్లో ఇంటికి వచ్చినా అన్నీ మర్చిపోతాం అన్నమాట. మా కమరక్క అన్నం తీస్తుంది, బిర్యానీ భోంచేయాలి ఇప్పుడు అందరము. బిర్యానీ అయితే టేస్ట్ సూపర్ వచ్చింది, చాలా బాగా కుదిరింది అన్నమాట. ఇవన్నీ మధుర జ్ఞాపకాలు. ఎప్పుడన్నా చూసుకుంటే ఈ పిల్లలు చూడండి అప్పుడే అంత పెద్దగా అయిపోయినారు చూడండి అని మనమే ఆశ్చర్యపోతాం అన్నమాట. అందుకనే నేను ఇలాగా వీడియోలన్నీ తీసి అప్లోడ్ చేస్తుంటాను. యూట్యూబ్లో ఉంటాయి, మనం ఎప్పుడన్నా చూడాలంటే చూడొచ్చు అని. చాలా ఫోటోలు కూడా తీసి పెట్టేదాన్ని. అప్పుడు స్మార్ట్ ఫోన్లు లేనప్పుడు స్టూడియోకి వెళ్ళన్నా దిగే వాళ్ళము పండుగలప్పుడు. లేదు అంటే స్టూడియో అన్నా కన్నా ఇంటికి పిలుచుకునే వాళ్ళం అన్నమాట. ఫోటోలు దిగుతుంటే ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఈ ఫోటోలది జ్ఞాపకాలు ఉండాలి ఫోటోలు అవి అని చెప్పేసి నాకు భలే ఇష్టం అన్నమాట. ఇలాగ వీడియోలు తీయాలి, ఫోటోలు. స్మార్ట్ ఫోన్లు లేకముందు అయితే ఇంకా ఫోటోలు తీపించే వాళ్ళం స్టూడియోకి వెళ్ళి, లేదంటే ఇంటికి పిలుచుకొని. అందరం కలిసి భోంచేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు ఇంకా బయలుదేరినాం అన్నమాట. మా అక్కకి బిర్యానీ చేయడం బాగా వచ్చు, బాగా చేస్తుంది, సూపర్.